నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ పేరు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఏపీలో కొంతకాలం సీఎంగా చేసిన నాదెండ్ల భాస్కర్రావు కుమారుడిగా, ఏపీ శాసనసభ స్పీకర్గా రాజకీయాల్లో ఆయన అందరికీ సుపరిచితుడే. కాంగ్రెస్ పార్టీ ద్వారా పాలిటిక్స్లో అడుగుపెట్టి వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ను పటిష్టం చేయడానికి ఎంతో కృషి చేశారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికలలో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2009లో ఉమ్మడి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011 జూన్లో శాసనసభ స్పీకర్గా నియమితులయ్యారు. 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీకి చివరి స్పీకర్గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించి 2018 అక్టోబర్లో జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి హవా కొనసాగడంతో తెనాలి నుండి టికెట్ వస్తుందో రాదో అని టెన్షన్ పడ్డ నాదెండ్లకు పవన్ కళ్యాణ్ పట్టుదలతో టికెట్ దక్కింది. అయితే ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన ఆయనకు క్యాబినెట్లో కూడా చోటు దక్కింది. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోసపూరిత రేషన్ డీలర్లను టార్గెట్ చేసి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోజుకొక ప్రాంతంలో పర్యటిస్తున్నారు. గత ప్రభుత్వంలో నాయకులు, అధికారులు చేసిన అక్రమాలను వెలికి తీస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత 5 ఏళ్లలో లక్షల టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు గురైందని నిర్ధారించి వారిపై కేసులు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇదే విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే అరెస్టు చేస్తామని వార్నింగ్ సైతం ఇచ్చారు. గతంలో రేషన్ బియ్యం తరలించిన వారికి త్వరలో 41A నోటీసులు ఇస్తామని, ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేశామని కూడా గుర్తు చేశారు. దీంతో పాటుగా అక్రమంగా రేషన్ బియ్యం తరలింపును అరికట్టేందుకు చెక్పోస్ట్ దగ్గర అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని, అవసరమైతే కీలక ప్రాంతాల్లో మరిన్ని చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంత్రిగా తాను నిర్వహిస్తున్న శాఖలో ఇకపై తప్పులు చేస్తే సహించేది లేదని, చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని, రేషన్ మాఫియా చేస్తున్న వారికి వార్నింగ్ సైతం ఇచ్చారు. విమర్శలకు దూరంగా సౌమ్యుడిగా పేరున్న నాదెండ్ల ఈ విధంగా దూకుడును చూపించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన జనసేనలోకి వెళ్ళిన తర్వాత కూడా ఘాటుగా విమర్శలు చేసింది లేదు. తన శాఖలో గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుతూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఈ మంత్రి. తమ పార్టీ అధినేత అడుగుజాడల్లో నడుస్తూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్న నాదెండ్ల మనోహర్ ప్రత్యర్థులకు ఒక సవాల్గా పరిణమించారనే వార్తలు రాజకీయ వర్గాలకు వినిపిస్తున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.